హాయ్ బడ్డీస్, నేను పిజ్జా బేస్ అయితే ప్రిపేర్ చేశాను కదా. దాంతో అయితే ఇన్స్టెంట్గా నేనైతే పిజ్జా అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ చికెన్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేను ఇక్కడ 3 టైప్స్ క్యాప్సికమ్, ఒక ఆనియన్ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ చీజ్ అయితే నేను హోమ్ మేడ్ ప్రిపేర్ చేస్తాను, అది కూడా షార్ట్లో పెట్టాను, ఒకసారి చూడండి. తర్వాత ఇక్కడ పిజ్జా బేస్ అనేది 1 తీసుకున్న తర్వాత దానిపైన నేనైతే ఇక్కడ పిజ్జా సాస్ అనేది వేసుకున్నాను. దాంతో కొంచెంగా అప్లై చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చీజ్ అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ చీజ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు క్యాప్సికము అలాగే చికెన్ ఫ్రై ఇవి కూడా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత దానిపైన నేను ఇక్కడ ఆరిగేనో నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ అనేది పైన కూడా వేసుకున్నాను. అలాగే పైన కూడా నేను ఇక్కడ చీజ్ అనేది వేసుకున్నాను. సైడ్స్ అయితే కొంచెం బటర్ అయితే పెట్టుకున్నాను. తర్వాత 2 మినిట్స్ నేను ప్రీహీట్ చేసుకుని ప్యాన్ పైన పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత నాకు 5 మినిట్స్కి అయితే నాకైతే మొత్తం టోటల్ అయితే అయిపోయింది. ఈ చీజ్ అదే కొంచెం మెల్ట్ అవ్వలేదు, ఎందుకంటే నేను ఫ్రిడ్జ్లో తీసి వెంటనే వేసేయడం వల్ల వెంటనే నాకు మెల్ట్ అవ్వలేదు. కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది, కరెక్ట్గా కుక్ అయితే అయ్యింది, చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.